బ్యాడ్జీ పేరు థ్యాంక్ యూ అన్న. ఆటో సోదరులు అంటే మనం ప్రతిరోజు మన బతుకుతెరువు నిమిత్తం చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు. వాళ్ళందరి కుటుంబంలో నుంచి అనేక మంది ఒక బ్రతుకు తెరువు కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆటో ఫీల్డ్లోకి అడుగు పెడతారు. తర్వాత నిరంతరం డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటే కొద్ది సంవత్సరాల్లో స్పేర్ పార్ట్ ధరలు కూడా విపరీతంగా పెరగడం మొదలుపెట్టాయి. మనకు 2018లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆర్టీఓ ఆఫీసు ఆన్లైన్ అయింది. కానీ అప్పుడు ఏందనంటే ఎవరైనా పొరపాటున ఆటో సోదరుడికి ఆటో రెన్యువల్ చేసుకోవడానికి డబ్బులు అందుబాటు లేనప్పుడు, ఒక పర్మిట్ అయిపోయినా, ఒక ఎఫ్సి చలానా అయిపోయినా, ఇన్సూరెన్స్ అప్పుడు 2000, 2500, 2700 వరకే ఉండింది. ఒకవేళ పొరపాటున ఆర్టీఓ దాడిలో దొరికినప్పుడు పొల్యూషన్ లేని దానికి 500 రూపాయలు, ఎఫ్సి లేని దానికి 1000 రూపాయలు, పర్మిట్ లేని దానికి 1000 రూపాయలు, లైసెన్స్ లేని దానికి 1000 రూపాయలు, అంటే మొత్తం మీద ఒక 4000, 4500 రూపాయలుతోనే ఆ కేసుని సరిపెట్టేసే పరిస్థితి ఉండేది. ఎలాగోలాగా కాగితాలు చేసుకోలేని వ్యక్తులు ఆ ఫైన్ కట్టుకొని మరలా కాగితాలు రెన్యువల్ చేసుకొని వెనక ముందు జీవనం కొనసాగిస్తూ పోతూ ఉంటే, ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ రెన్యువల్కి 7650 రూపాయలు, తర్వాత ఎఫ్సి చలానాకి లేట్ అయిన దానికి ప్రతిరోజు 10 రూపాయలు పెనాల్టీ, పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు ఫైను, లైసెన్స్ లేకుండా ఉంటే స్పాట్లో చూపించకుండా ఉంటే 5,000 రూపాయలు ఫైను, ఎఫ్సి లేకపోతే 5,000 రూపాయలు ఫైను, ఇన్సూరెన్స్ లేకపోతే 5,000 రూపాయలు ఫైను. అంటే ఆర్టీఓ ఆఫీస్ దాడిలో ఒక వెహికల్ కనుక దొరికింది అంటే దానికి పూర్తిగా 25,000 రూపాయల నుంచి 26,000, 27,000, ఇంకా అవకాశాన్ని బట్టి ర్యాష్ డ్రైవింగ్ అని ఒక 5,000 రూపాయలు. ఇది ఒక ఆటో డ్రైవరు ఉదయం నుంచి సాయంకాలం దాకా 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు, ఒక్కోసారి బండి ఖాళీగా వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటుంది. ఎంత సంపాదిస్తాడు, ఎంత ఫైనాన్స్ ఆఫీస్కి డ్యూ కడతాడు, ఎంత వెహికల్ రిపేర్ చేసుకుంటాడు అని కనీస జ్ఞానం కూడా ఆర్టీఓ అధికారులకు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ అడ్మిషన్ చేసే వాళ్ళకి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మీరందరికీ కూడా తెలుసు. ఎంత వస్తుంది? ఉదయం నుంచి సాయంకాలం దాకా డీజిల్ డబ్బులు అవన్నీ తీసుకొని 600, 700 వస్తుంది. ఇంకా కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగున్నా, కరెంటు బాకీలన్నీ విపరీతంగా పెరుగున్నా, అంతంత ఛార్జెస్, అంతంత చలానాలు ఆటో వాళ్ళ మీద వేయడం మాత్రం మరీ దారుణం. చాలామంది ఆటో డ్రైవర్లు నాకు తెలిసి ఇంకా సొంత ఆటోలు లేకుండా రోజుకి 200, 250 రూపాయలు కిరాయికి తీసుకొని ఆ వచ్చిన డబ్బులతోనే ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని గడుపుకునే సందర్భాలు నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఫైన్లు పెరగడము, దానివల్ల ఆటో సోదరులంతా చాలా ఇబ్బంది గురవుతున్నారు. 2014 నుంచి 2019 వరకు మా నాన్న ఎంత ఆనందంగా ఉండడం నాకు తెలుసు. అంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఒక పూట పోయినా ఇంకో పూట గడుస్తూ ఉండింది. ఈ పూట ఏంటంటే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంది. ఆయన లైసెన్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి నీట్గా పెట్టుకుంటాడు, అయినా కానీ చలానా భయం వేస్తుంది. నేను మాట్లాడాలంటే ఏందన్నా ఎందుకు పోవట్లేదు అంటే ఆయన సమాధానం లేదు సార్. అంటే మీరందరూ మా నాన్న పాటు ఉండేవాళ్ళు కాబట్టి చెప్తున్నాను మీకు, ఎటువంటి బాధ మీరు అనుభవిస్తున్నారో మా పెద్ద ఆయనకి చెప్తున్నాను మీకు. అంటే మాకు సరిగ్గా రావట్లేదు చెప్పడానికి. మీరు ఆలోచించండి ఒకసారి, అన్న చెప్పినట్టు మీరు ఆలోచించండి. అది మేము చెప్పడం కాదు, కొడుకు మేమేందంటే మా నాన్నకి అరుచుకోలేను నేను. మీరు ఆలోచించి ఒక ఉద్దేశానికి వచ్చి మా అన్నకి మీరు సపోర్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. 1,00,000 మందిని కలిసే కార్యక్రమం నవంబర్ 25 ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నా కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే ఆ తుఫాన్ వచ్చిన వేళ ఆ వారం పండగ సెలవులు ఓ 3 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా దాదాపు 75 రోజులుగా నెల్లూరు రూరల్లో నా భార్య, నా కుమార్తెలు పెళ్ళిళ్ళు తిరుగుతున్నారు. ఈరోజు 33వ రోజు, చిట్ట చివరి రోజు. మన వాళ్ళందరినీ అడిగాను, ఈ చిట్ట చివరి రోజు
ఆటో డ్రైవర్లతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ సాధకాలు బాధకాలు త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో పెట్టబోతుంది కాబట్టి కేవలం మనమేదో మైకెత్తుకొని ఈ ప్రభుత్వం పనితీరు బాగలేదని మాటలు చెప్పేసి రావటం కాకుండా రేపటి రోజు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వారి ఆలోచనలు ఆకాంక్షలు తెలుసుకోవాలా అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీలో మీ ఆకాంక్షలు, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలా ఆటో డ్రైవర్ల పట్ల, మిగతా విషయాలు ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాత మీరు ఎంతమంది అయినా సరే నేరుగా మీ ఆలోచన చెప్పినట్లయితే ఈ ఆలోచనల్ని అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పెట్టిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నా. పెట్టించడమే కాదు, ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా నాదేనని చెప్పని మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం. ఇదేదో గాలిబాటుకు వచ్చిన మాట కాదు. ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల హృదయాల నుంచి వచ్చిన మాట. ఓ 9 నెలల ముందు నేను ఓ కార్యక్రమానికి వెళ్ళి కారు ఎక్కుతూ ఉంటే ఓ ఆటో డ్రైవర్ వెళుతూ ఆటో ఆపి నాకు నమస్కారం పెట్టాడు. నాకు సాధారణంగా ఎవరైనా నమస్కారం పెడితే చెయ్యట్ అనేసి పోయి అలవాటు నాకు లేదు. కాస్త వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడటం నాకు ఇష్టం, అలవాటు. అడిగాను ఎక్కడ బాబు ఉండేదని. మొదలుకోరు అన్నాడు. ఎలా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు. అవునా, బాగుందా అని అడిగా. ఎంత బాగుందంటే సార్, ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఒక చేత్తో 100 రూపాయలు లాక్కుంటున్నారు సార్ అని చెప్పారు. నాకు అర్థం కాల. కాస్త విడమర్చిగానే చెప్తే నేను కూడా ఉపన్యాసాల్లో చెప్పేదానికి బాగుంటుంది. ఉపన్యాసాలు ఎప్పుడు కూడా ప్రజల ఆలోచనల్ని మన ఉపన్యాసాలుగా చెప్తే ప్రజలు హర్షిస్తారు, కానీ మీసాలు తిప్పటం, తొడలు కొట్టడం, సవాల్ విసరటం, అక్కడికి రా తెలుసుకుందాం, ఇక్కడికి రా తెలుసుకుందాం, ఎనీ టైం ఎనీ సెంటర్, సమయం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావు, ఇలాంటి భాషని ప్రజలు అంగీకరించరు. అలాంటి భాష నాకు ఇష్టం ఉండదు. ఆ మాట అన్నప్పుడు ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే, సార్ మా ప్రాంతంలో 35 ఆటోలు ఉన్నాయి సార్, ఒక 3 ఆటోలకు మాత్రం సంవత్సరానికి 10,000 వాహన మిత్ర డబ్బులు వస్తాయి సార్. వారిలో 35 మంది ఉన్నా కూడా 3కి వస్తుంది కదా అని చెప్పని మేము సంతోషపడ్డాం సార్. కానీ సంవత్సరం దాటేటప్పటికి ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ పోలీస్ చలానా, ఈ పోలీస్ చలానా పేరుతో ఒక్కొక్క ఆటోకి 7,000, 10,000, 11,000, 12,000 పెనాల్టీలు వేస్తున్నారు సార్. ఏమని పోలీసులను అడిగితే మమ్మల్ని ఎందుకు అడగతావు, పోయి మీ జగన్ అడుగు అని చెప్పి చెప్తున్నారు సార్. ఇదే పరిస్థితి సార్. దాదాపు 130 మంది ఉన్నారు ఇక్కడ. రోజుకి ఎంత లేదన్నా కనీసం ఒక్కొక్క ఆటోలో 50 మంది ప్రయాణం చేస్తారు. మినిమం మొత్తం మీద 50 మంది ప్రయాణం చేస్తారు. 100, 130, 50 అంటే 6,500 మంది. ఒక 10 రోజులు నా కోసం మీరు ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే, ఆటో తోలుకుంటూనో ఆగినప్పుడు లేకుంటే ఎక్కేటప్పుడు కొంచెం అక్కడ ఉండే ప్రజలతో ఒక 2-3 నిమిషాలు ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఒక చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం అన్న భాష నీ నోట్లో రాగలిగితే, కేవలం ఇది ఒక ఆత్మీయ సమావేశం. ఇలాంటి సమావేశాలు చాలా పెడతాం ఆటో డ్రైవర్లతో, ఓనర్లతో, నగరం అంతా కూడా. మీ ఒక్క 130 మందే నాకు తెలిసి ఒక 10 రోజులు మీ అమూల్యమైన సమయం, రోజుకు అరగంట అంటే విడతల వారీగా ఆటో స్టార్ట్ అయినప్పుడు దిగేటప్పుడు ఒక 10 బ్యాచ్లతో 5 నిమిషాలు అంటే ఒక గంట సేపు మీరు కేటాయిస్తే 70,000 మందికి మీ వాయిస్ పోద్దన్న. అబ్బాయి చెప్పాడు, ఇప్పుడు ఆటో బయటికి తీయాలంటే భయం వేస్తుందనే పరిస్థితి. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నానన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, రేపటి రోజు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఇబ్బంది పడే ప్రశ్నే లేదు. దాని నాది బాధ్యత. రాష్ట్రం అంతా కూడా ఏదైతే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టేస్తాం.
మర్చిపోయినా అవునా అవునా ఇంతకు ముందు రోజులలో ఆర్టీఓ ఆఫీస్లో కేసు రాస్తే ఆర్టీఓ 4 రోజులు టైం ఇచ్చేటోళ్ళు, మళ్ళీ 4 వరకు కేసు రాసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రోజు దొరికినా కానీ కేసు రాస్తున్నారు ఆటోకి. లెక్క సరిపోవాలి కదా, 10 రూపాయలు ఇచ్చే 100 రూపాయలు కాదర్ భాష కోట ఫోన్ సార్ సార్ పోమా ప్రభాకర్ ఫోటో తీరాజా. ఓకే సార్ నాకు పంపి అసలే